హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి గోబీ మంచూరి. ఈ గోబీ మంచూరిని ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. బయట తెచ్చుకునే బదులు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని నీళ్ళు పోసుకొని ఇవి కట్ చేసి పెట్టుకున్న గోబీని అందులో వేసుకొని ఒక 80% దాకా ఉడికించుకోవాలి. ఇక్కడ 80% దాకా ఉడికిపోయింది. ఉడికించుకున్న తర్వాత వాటర్ అన్నిటినీ వడగట్టేసుకొని తీసి పెట్టుకోవాలి. ఒక 4 to 5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఇక్కడ ఎందుకంటే నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి. అలాగే ఇంకొంచెం మైదా పిండి వేసుకున్నాను, 1 కప్పు మైదా. అలాగే 4 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు కొంచెం చేసుకునే పని అయితే కొంచెం తగ్గించి కార్న్ఫ్లోర్ మైదా వేసుకొని చేసుకోవాలి. అలాగే ఈ కలుపుకున్న దాన్ని ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకునే ఈ గోబీని అందులో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం కలుపుకున్న అంతా గోబీని మొత్తం వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బాండి పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 10 వెల్లుల్లి చిన్నగా కట్ చేసి పెట్టుకునేవి వేసుకోవాలి. అలాగే ఒక 6 పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి పెట్టినవి వేసుకోవాలి. వేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 3 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇక్కడ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి 2 వేసుకున్నాను, లేకపోతే 1 వేసుకుంటే సరిపోతుంది. వీటిని అన్నిటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ దాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. 3 మినిట్స్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే గరం మసాలా, జీరా పౌడర్ వేసుకోవాలి. టమాటో సాస్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1 మినిట్ దాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఒక 1 మినిట్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఒక కప్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేయాలి. ఎక్కువసేపు పెడితే గట్టిగా అయిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా డీప్ ఫ్రై చేసాం కదా, ఆ గోబీ మొత్తము ఇందులో వేసుకొని అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. గోబీ మొత్తం కలిసేలాగా కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే గోబీ మంచూరి రెడీ అయిపోయినట్టే. ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా గోబీ మంచూరి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.